Good morning and greetings again in the name of our beloved Savior, Lord Jesus Christ. మన ప్రభు అయిన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. It's a great joy to be with all our loved ones and to be able to worship the Lord this morning. ఈ ఉదయకాలంలో ప్రియులందరితో కలిసి ఉండటం, మీరు అందరితో కలిసి ప్రభువును ఆరాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. It is indeed grateful to see how the Lord has led this assembly for 33 years. 33 సంవత్సరాలుగా ఈ సంఘాన్ని ప్రభు ఎలాగో నడిపించాడు అనేది ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకు మహిమ చెల్లించేట్లుగా వినటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. As our brother announced, this evening at around 10 o'clock is my flight and I'll be going back to Bangalore. సహోదరులు ఇప్పటికే ప్రకటించినట్లుగా సాయంకాలం 10 గంటలకు నాకు బెంగళూరు వెళ్ళడానికి విమానం ఉంది. Please keep me also in prayers as well as the little assembly that we have in Bangalore in Electronic City. నా గురించి అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ఉంటున్న మా స్థానిక సంఘాన్ని గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. Definitely I'll also have this assembly in my prayers. తప్పకుండా ఈ సంఘాన్ని కూడా నా ప్రార్థనలో గుర్తుంచుకుంటాను. And a very special thank you to our dear brethren, especially the elders, and all the hospitality that has been shown over the last 2 days. Thank you so much. మరి ముఖ్యంగా ఈ సంఘపు పెద్దలకు అదేవిధంగా సహోదరులకు నాకు ఈ 2 రోజులుగా మీరిచ్చిన ఈ ఆతిథ్యాన్ని అంతటిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. Now this morning the thought which I wanted to share from God's word is around the life of Joseph from the Old Testament. పాత నిబంధనలో ఉంటున్న యోసేపు జీవితాన్ని గురించి ఈ ఉదయకాలము కొద్దిసేపు ధ్యానించదలుచుకున్నాను. And we will turn to the book of Genesis chapter number 37 and read verses 1 and 2 and 3. 3 verses we will read. Chapter 37 verse 1, verse 2 and verse 3. 37వ అధ్యాయం ఆదికాండము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమార్ల యొద్దను జిల్పా కుమార్ల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. Our good Lord will add His blessings on what we have read this morning. ఈ ఉదయకాలంలో మనం చదివిన భాగం పైన మన మంచి దేవుడు తన దీవెన ఉంచుగాడు. When we look at the book of Genesis, we find that there are 4 major men mentioned in the book of Genesis. ఆదికాండం కనుక మనం చూసినట్లయితే మరి నలుగురు ప్రముఖ వ్యక్తులు ఈ గ్రంథంలో కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. And each one of them is associated with an object in their life. వారిలో ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒక ప్రత్యేక గుర్తింపును కలిగిన వారు. We read of Abraham. అబ్రహాము గురించి And చూస్తే Abraham was known for the altars that he built. అబ్రహాము తాను కట్టిన బలిపీఠముల గురించి ప్రాచుర్యం పొందినవాడు. Some talk about the 5 altars he built. మరి 5 altars that he made. కొంతమంది ఆయన కట్టిన 5 బలిపీఠముల గురించి Some మాట్లాడుతారు. also talk about 7 altars. కొంతమంది ఏమో 7 బలిపీఠముల గురించి మాట్లాడతారు. But Abraham was a man of altars. అయితే అబ్రహాము బలిపీఠములను కట్టిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. Then we read about Isaac, his son. ఆ తర్వాత ఆయన కుమారుడైన ఇస్సాకుల గురించి చదువుతాం. Now Isaac, we read of the wells that he dug, the wells. ఇస్సాకు తాను త్రవ్విన బావులను
బావుల ద్వారా ప్రాచుర్యం పొందాడు. And you can go back and do this as a personal meditation. మీరు ఇంటికి వెళ్ళి దీన్ని మీ వ్యక్తిగత ధ్యానంగా చేయవచ్చు. Then we read about Jacob, another major character in the book of Genesis. ఆ తర్వాత ఆదికాండంలో మరి ఒక ప్రముఖ వ్యక్తి అయిన యాకోబుని గురించి చదువుతాం. When we look at Jacob, we read about the pillars that he made, the pillars. మరి యాకోబుని గురించి మనం చూసినట్లయితే అతను కట్టిన ఆ గోపురములు అనేవి చూడవచ్చు, స్తంభములు. And lastly we read about Joseph. ఆ తర్వాత యోసేపుని గురించి చదువుతాం. When we meditate on the life of Joseph, యోసేపు జీవితాన్ని గురించి ధ్యానం చేస్తే we read about the clothes ఆయన బట్టల గురించి చదువుతాం. and the change of clothes. ఆ తర్వాత ఆ బట్టలు మార్చడం గురించి And చదువుతాం. there are 7 clothes of Joseph mentioned in the book of Genesis. ఆదికాండంలో యోసేపు యొక్క 7 రకాల వస్త్రాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. And we will look at those 7 clothes of Joseph and the lessons we can learn from that. యోసేపు ధరించిన 7 రకాల వస్త్రాలు, వాటి నుంచి మనం నేర్చుకోదగిన పాఠాలను ఇప్పుడు చూద్దాం. And that will be our occupation this morning. ఈ ఉదయకాలమున దాని మీదే మన దృష్టి. Now in the verses that we have just read, ఇప్పుడు చదివిన మన వచనాల్లో we read about Joseph and the coat of many colors. ఇక్కడ యోసేపును గురించి, ఆయన ధరించిన అనేక రంగుల వస్త్రమును గురించి చూస్తున్నాం. This is the first set of clothes that we read of for Joseph. యోసేపు యొక్క మొదటి రకపు దుస్తుల గురించి ఇక్కడ And చదువుతాం. I'm calling it the garment of favor. The garment of favor. దీనికి నేనేమని పేరు పెడుతున్నానంటే దయ పొందించిన వస్త్రములు అని. The garment of favor is nothing but the clothes that his father made for him and he favored him. ఆ తండ్రి ఆ యోసేపుకు ఏవైతే వస్త్రాలు కుట్టించాడో ఆయనను ప్రేమించి దయ చూపించడం ద్వారా ఇచ్చిన వస్త్రాలు. Chapter 37 and verse 3. 37వ అధ్యాయం 3వ వచనంలో Last part says, and he made him a coat of many colors. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. Now what is the learning that we get out of this? ఇక్కడ మనం నేర్చుకోదగిన పాఠం ఏంటిది? Dear ones, we will look through each of these garments and look at the learnings for us from each one of them. ప్రియులారా, మనం ఈ ఒక్కొక్క దుస్తులను చూస్తూ వాటి నుంచి మనం నేర్చుకునే పాఠాలను దృష్టి పెడదాం. Look at the very next verse in chapter 37 verse 4. ఈ 37వ అధ్యాయంలో ఆ తర్వాత వచనమైన 4వ వచనాన్ని చూడండి. And when his brethren saw that their father loved him more than all his brethren, they hated him and could not speak peaceably unto him. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. We read over here that there was envy, jealousy, hatred with the brethren. ఇప్పుడు ఈ సహోదరులు యోసేపు మీద ద్వేషము, అసూయ, కోపము చూపిస్తున్నట్లుగా చూడగలం. Now why was it there? ఎందుకు అలాగూ? We read in verse 4. 4వ వచనంలో చదువు. When they saw that their father loved him more than all his brethren. అతని సహోదరుల కంటే తమ తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమించినప్పుడు. Now many of our children get married. మనలో అనేక మంది పిల్లలు వివాహం చేసుకుంటూ ఉంటారు. And then once they get married, they also have children. వారు వివాహం అయిన తర్వాత వారికి కూడా పిల్లలు పుడతారు. Now how should we bring up our children? ఇప్పుడు మన పిల్లలను ఎలా పెంచాలి? Should there be any favoritism in the family? మనము ఏమైనా పక్షపాతం చూపించాలా? Sadly, in the home of Isaac. అయితే ఇస్సాకు జీవితంలో, You remember Isaac, the father of Jacob? యాకోబు తండ్రి ఇస్సాకు గుర్తున్నాడు కదా. That was a small family. అది చిన్న కుటుంబం. There were only 2 children. ఇక్కడ 2 కుమారులు ఉన్నారు. Who were the 2? ఇద్దరు ఎవరు?
Isaac had 2 children. Who were there? ఇస్సాకు ఉన్న ఇద్దరు పిల్లలు Jacob and Esau. యాకోబు ఏశావు. Now, what's the favoritism in that family? ఇప్పుడు ఆ కుటుంబంలో పక్షపాతం ఉండిందా? The father loved Esau తండ్రి ఏశావును ప్రేమించాడు, and the mother loved Jacob. తల్లి యాకోబును ప్రేమించింది. And I'm talking about things which really matter to us, dear brothers and sisters. ఇప్పుడు మనకు వర్తించే కొన్ని సంగతులు నేను మాట్లాడుతున్నాను. Please turn with me to Colossians chapter number 3. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయానికి తిరగండి. Verse number 21. Colossians chapter 3 and verse number 21. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. Colossians chapter 3 verse 21. Look at what it says. అక్కడ ఏం చెప్పబడిందో చూడండి. Fathers, provoke not your children to anger, lest they be discouraged. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. Fathers, do not provoke your children to anger, lest they be discouraged. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. Dear brothers and sisters, here the reference is to fathers because they are the head of the house. ఇక్కడ ప్రియులారా తండ్రులారా అని మాట్లాడుతుండగా వారు కుటుంబ యజమానులు అయి ఉన్నారు కాబట్టి చెప్తున్నాడు. But in the original, the inference is for all parents, fathers and mothers. అయితే ఆదిమ భాషలో చూసినట్లయితే అది అందరికీ వర్తిస్తుంది, తండ్రులతో పాటు తల్లులకు మిగతా. I want to ask you this question: is your attitude at your family causing anger and resentment with your children? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, కుటుంబంలో మీరు కలిగి ఉండే వైఖరి పిల్లలకు కోపము మీ యందు ద్వేషము పుట్టిస్తున్నదా? I've seen this in many families. ఇది అనేక కుటుంబాల్లో నేను చూశాను. Of course, non-believers, sometimes even with believers. అవిశ్వాసుల కుటుంబంలో ఉంటూనే ఉంటుంది, విశ్వాసుల కుటుంబంలో కూడా ఉంటుంది. They don't bother about the girl child. మరి బాలికల గురించి వాళ్ళు అసలు పట్టించుకొని They show favoritism to the boys. వారు మరి కుమారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. If there are 2 boys, ఇద్దరు కుమారులు ఉంటే or maybe 2 children, 3 children, లేదా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే they are favorites when it comes to color. You know, if somebody is dark skinned, they don't like. Parents, I'm talking about parents. తల్లిదండ్రుల గురించే మాట్లాడుతున్నాను. వారు ఎలా ఉంటారంటే ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరైతే మంచి రంగు ఉంటారో వారి మీద ఎక్కువ ప్రేమ కలిగి. Am I telling you the truth? నేను వాస్తవంగా చెప్తున్నాను కదా. You know what I'm talking about. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది అనిపిస్తుంది. Now, these are not scriptural things. అయితే ఇవి లేఖనానుసారమైనవి కాదు. You look at the family of Jacob. యాకోబు కుటుంబాన్ని చూడండి. It is the worst way to bring up your children. ఒక పిల్లవాడిని పెంచే విధానం అనేది అతి మరి అసలు మాదిరికరమైన Favoritism in the family. ఆ కుటుంబంలో పక్షపాతం. For one child only, ఒకే కుమారి you make a coat of garment of many colors. మరి అనేక రంగులు కలిగిన దుస్తులను చేయడం. Now this is very important what we read in Colossians chapter 3 verse 21. కొలస్సీ పత్రిక 3:21లో మనం చదివింది ఎంతో అవసరమైంది. How do we discourage or provoke our children to get angry? How do we do that? మన పిల్లలు కోపపడేటట్లుగా మరి నిరుత్సాహానికి గురయ్యేటట్లుగా మనం ఎలా చేస్తాం? Number 1, by showing favoritism. మొదటిగా పక్షపాతం చూపించడం ద్వారా. Beyond that, we sometimes also compare children. అదే సమయంలో మరి పిల్లలను పోల్చి చెప్పడం ద్వారా. Look at her, she is getting very good marks. ఆమె చూడు, అమ్మాయి మంచి మార్కులు You తెచ్చు, are good for nothing. నీవు అసలు ఏమి చేతగానే. Many parents talk like that to their children. అనేక మంది తల్లిదండ్రులు పిల్లల ఎడల ఇలాగే మాట్లాడతారు. That causes resentment. అది మరి కోపాన్ని పుట్టిస్తుంది. Yes, we are human. Sometimes we all make mistakes. మానవులుగా మనం అందరం అనేక సార్లు పొరపాటు Be చేస్తాం. careful about parenting. అయితే మరి పెంచే విషయంలో పిల్లలను జాగ్రత్త వహించాలి. Nowadays you have all these family conference and all these conferences. ఈ రోజుల్లో అనేక కుటుంబ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. There they teach
teach about these topics. అక్కడ ఈ అంశాల గురించి వారు బోధిస్తూ ఉంటారు. But I must tell you that all these topics should be taught regularly, consistently, repeatedly in our assemblies. అయితే మన సంఘాల్లో నేను అనుకునేది ఏంటంటే ఈ విషయాల గురించి తరచుగా అది మరలా అదే సమయంలో అవసరమైనప్పుడు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉంది. One more way in which we can provoke our children to anger is by reprimanding them in public in front of everyone. ఇంకొక విధంగా మన పిల్లలను కృంగజేసే పద్ధతి ఎలాగంటే బహిరంగంగా అందరిలో వారిని తిట్టుట ద్వారా. This is one of the things I request the elders. పెద్దలకు నేను చేసే విజ్ఞప్తి ఇది. I hope you visit the homes of believers. విశ్వాసుల కుటుంబాలను మీరు దర్శిస్తున్నారని అనుకుంటున్నాను. If you don't know the homes of believers, విశ్వాసుల కుటుంబాలు మీకు తెలియదు. it is very sad. అది ఎంతో విచారకరం. In most assemblies I go to, నేను వెళ్ళే అనేక సంఘాలు common complaint about elders is they don't visit others. పెద్దల గురించిన తరచుగా వచ్చే ఫిర్యాదు ఏంటంటే వారు గృహాలను దర్శించారు. One is feeding the flock, మరి వారు మందను మేపుచున్నారు. but the other is shepherding the flock. ఇంకొకటి ఏంటంటే వారిని కాయటం. You have to do both. ఇవి రెండూ చేయాలి. You have to feed the flock with the word. నా వాక్యంతో మందను మేపాలి. You need to shepherd the flock by showing care and by being good examples. People look at your life. మరి మనము మంచి మాదిరి కలిగి ఉండి వారి ఎడల కాపరి తత్వాన్ని చూపించాలి. But remember, elders are also humans. They also have their mistakes. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది పెద్దలు కూడా మానవులే, వారు కూడా పొరపాట్లు కలిగిన వారు. When you visit homes, వారు ఇంటిని what దర్శించాలి. do you do? మనం ఏం చేస్తాం? One of the things that my wife and I, we always visit together. మరి నేను నా భార్య కలిసి దర్శిస్తాం. And we always make sure that we talk to them about such passages. మరి అలాంటి భాగాలు వారి ముందు ఎత్తి మాట్లాడతాం. Always carry your Bible to home visits. మరి గృహ దర్శనాలకు బైబిల్ తీసుకుంటాం. Share a word of encouragement based on the need. అవసరాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ప్రోత్సాహకరంగా అందించండి. Teach the younger sisters about how to love their husbands, how to bring up their families. మరి యవనస్తులైన పెండ్లైన స్త్రీలకు వారి భర్తలను ఎలా ప్రేమించాలి, కుటుంబాలను ఎలాగో సంరక్షించుకోవాలో నేర్పించాలి. How to keep their homes. వారి కుటుంబాలను ఎలాగో కాపాడుకోవాలి. Yesterday I was telling you, read Proverbs chapter 31. You will get many inputs there. నిన్న దినాన్ని నేను చెప్పాను సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదవమని. Let us turn there. I just draw your attention to one or two things. అక్కడికి వచ్చినట్లయితే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. సామెతలు 31. There are many things, but I will just bring one or two things to your attention. అనేక విషయాలు ఉన్నాయి కానీ ఒకటి రెండు మీ దృష్టికి తెస్తాను. Chapter 31 and verse number 21 and 22. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 21, 22 వచనాలు. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొను. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. Two verses we read. ఇక్కడ రెండు వచనాలు చదివాను. Now I will give you some very important inputs. ఇక్కడ నేను కొన్ని అవసరమైన సంగతులు చెప్తాను. In verse 21, 21వ వచనం, she is not afraid of snow for her household. Not afraid of cold, chali. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. Why? ఎందుకు? Because she is prepared. ఎందుకంటే ఆమె సిద్ధపాటుగా For a household are clothed with scarlet. ఆమె తన ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన. But that is the wrong word there, scarlet. It actually, if you look at original Hebrew, it says double clothing, double clothing. ఇంకొక భావంలో మనం చెప్పుకోవాలంటే ఇది రెండు పేటల, రెండు అంచెల వస్త్రం. What is double clothing? రెండు అంచెల You వస్త్రం. would have read it in basic physics. ఫిజిక్స్ లో మీరు చదివే ఉంటారు. When you live in cold countries, మరి చలి ప్రదేశాల్లో they నివసించారు. always tell you that wear multiple layers of clothes. వారు ఒక దృష్టి పైన ఇంకొక వస్త్రాన్ని ఇంకొక వస్త్రం అట్లా 3-4 ధరించుకోవాలి. You'll have a banyan, then you'll have a shirt, then you'll have a sweater, then you'll have a coat. బనియను, తర్వాత చొక్కా, ఆ తర్వాత స్వెటర్, ఆ తర్వాత కోట్.
Because in between you have air. You know, air is there. వీటి మధ్యలో ఈ గాలి ఉంటుంది. And air is a bad conductor and a good insulator. మరి ఈ గాలి అనేది ఏంటిదంటే మరి అది బాగా చలి బయట లోపలికి రాకుండా Keeps you warm. మరి చలి తగులు That's exactly what she's saying. ఇక్కడ అదే చెప్తున్నా. See, whose job is it to see if your children are well dressed or not? మీ పిల్లలు బాగా వస్త్రం ధరించుకున్నారా లేదా అనేది ఎవరి Whose బాధ్యత? job is it? ఎవరి బాధ్యత? It's the parents' job. మరి ఇది తల్లి. Some parents don't bother about their children. మరి కొంతమంది But తల్లిదండ్రులు the virtuous woman is bothered about her children. You see the point I'm making? ఇక్కడ గుణవతి అయిన స్త్రీ తన పిల్లల యొక్క బాధ్యత వహిస్తుంది. Come to verse 22. ఇక్కడ 22వ వచనానికి వద్దాం. Come to it. Don't move the chair. Come on. Don't move the chair. See, I don't know about all of you, but I will tell you one thing. Our children, when they were small, they always sat properly in the meetings. ఒక విషయం నేను చెప్తాను. మా పిల్లలు I'm telling you. Do you sit like that in your classroom? Huh? You don't. Do you sit in, sir, brother, you are a teacher in school. Were you okay if children put their legs up and sit? You are in God's presence, you should know how to sit. You are in God's presence more than a school. And don't move chairs, we are listening to God's word. Come to verse 22. 22వ వచనం. She maketh herself coverings of tapestry, her covering is silk and purple. ఆమె పరుపులను సిద్ధపరచుకొను, ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. Now in the original, ఇది ఆదిమ భావంలో చూస్తే this means the covering means carpets, coverlets, your quilt means your sleeping, warm bed sheets, bed covers, everything is covered under that. ఇక్కడ ఈ ఆదిమ భావంలో చూస్తే మనం చేతులకు ధరించుకునేవి చలికాలంలో, ఆ తర్వాత మనం కప్పుకునే రగ్గులు ఇలాంటివన్నీ వస్తాయి. It's a woman's job to plan for all these things at home. ఇంటిలో మరి వీటన్నిటిని ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత. I have come across homes where curtains have not been washed for 10 years. నేను కొన్ని ఇళ్ళకు వెళ్ళాను, అక్కడ కర్టెన్లు 10 సంవత్సరాలు అసలు ఏమాత్రం You look at the virtuous woman. It is her job to do all this. ఇక్కడ గుణవతి అయిన స్త్రీ అక్కడ కనబడుతుండగా అది ఆమె పని. And if women are working, they have double job to do. Because they have office work and house work. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న స్త్రీలకైతే 2 పనులు, ఒకటి ఆఫీస్ లో, ఇంకోటి ఇంటి దగ్గర. But come back to our portion in Genesis chapter 37. ఇప్పుడు ఆదికాండం 37వ అధ్యాయానికి తిరిగి రండి. And I'll be very fast as we go through these. ఈ విషయాలు వెళ్తుండగా The first thing we find is a garment of favoritism shown by his father. తండ్రి పక్షపాతంతో వ్యవహరించిన దుస్తులను ఇక్కడ చూస్తున్నాం. The point I'm making is, please don't show any favoritism at home. Every child is different. మరి ఇంటిలో ఎవరి ఎడల పక్షపాతం చూపించవద్దు. ప్రతి బిడ్డ కూడా వేరు వ్యక్తిత్వాలు కలిగిన వారు. Secondly, let's come to Genesis chapter 37. ఇది రెండవదిగా ఆదికాండం 30 verse number 23. 23వ వచనం. And these are the garments of rejection. The garments of rejection. Verse 23. 23వ వచనంలో తిరస్కరించబడిన వస్త్రములు అని చూస్తున్నాం. Can you read this, brother? యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి. Now what do we read about this? ఇక్కడ ఏం చదువుతున్నాం? If you read the entire chapter, ఈ అధ్యాయం అంతా చదివి you will find that the brothers came together. ఆ సహోదరులు కలిసి వచ్చారు. And what did they do? They put first Joseph took his garments out. వారు యోసేపును పట్టుకొని ఆయన అంగీని బయటికి లాగేశారు. And put him in a dry pit. ఆ తర్వాత నీళ్లు లేని గొంతులో వేశారు. And these Ishmaelites were coming. ఇప్పుడు ఇష్మాయేలీయులు వస్తున్నారు. And they sold Joseph to them. వారు యోసేపును
యోసేపును వారికి అమ్మివేశారు. They took his coat. అతని యొక్క అంగీని బయటకు They తీసుకున్నారు. dipped it in the blood of an animal. మరి ఒక జంతువు యొక్క రక్తంలో And దాన్ని they ఉంచారు. came to their father ఇప్పుడు తండ్రి యొక్కకు తీసుకొని వచ్చారు. with that coat of many colors. ఆ విచిత్ర వర్ణములు And they కలిగి said, please identify whether this is your son's coat or not. ఈ అంగీ నీ కుమారుడా కాదా గుర్తుపట్టు అన్నారు. Now they rejected this man. మరి ఈ వ్యక్తిని వారు తిరస్కరించారు. They stripped him of his garment. అతని వస్త్రములు అతని శరీరముల మీద లేకుండా తీసివేశారు. Imagine what pain, what suffering that Joseph would have gone through. యోసేపు ఎంత నొప్పి ఎంత బాధకుండా వెళ్ళాడో Maybe ఆలోచించాడు. that 17-year-old boy is pleading. 17 సంవత్సరాల వయసు కలిగిన ఈ అబ్బాయి వేడుకుంటున్నాడు. He is crying to them. వారిని చూస్తూ He ఏడుస్తున్నాడు. might be saying, please leave me. నన్ను వదిలిపెట్టండి అని అడుగుండొచ్చు. But his brothers had no mercy on him. అయితే సహోదరులు ఈ బాలుని పైన ఎలాంటి దయ They చూపించారు. said, we want to sell you. నిన్ను అమ్మదలుచుకున్నాము. Maybe only Reuben would have been one who wanted to save him. That's what we read. మరి ఎవరో రూబేలు మాత్రమే అతన్ని కాపాడాలనుకున్నాడు. And then they sold him off. ఇప్పుడు అతన్ని They అమ్మివేశారు. were hoping they'll never get to see Joseph. యోసేపుని ఇక ఎప్పుడు జీవితంలో చూడము అనుకున్నారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరు, the garments of rejection remind us of our Lord Jesus Christ. తిరస్కరించబడిన ఈ అంగి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్తు చేస్తున్నాయి. It reminds us of his life of rejection. ఆయన తిరస్కరించబడిన ఆ వ్యక్తిత్వాన్ని మనకు గుర్తు They చేస్తున్నాయి. spat on his face. ఆయన ముఖం మీద ఉమ్మి They వేశారు. took him to the cross. ఆయనను శిలువ యొద్దకు తీసుకువెళ్ళారు. Even there they stripped him of his garment. ఆయన అంగీని వారు తీసివేశారు. They put him on the cross. ఆయన శిలువలో ఉంచారు. They mocked at him. ఆయనను దూషించారు. They cast lots for his vesture, it says. ఆయన అంగీ కొరకు వారు చీట్లు వేశారు. And then what they did was they put a superscription on the cross. ఆ తర్వాత ఆ శిలువ పైన ఒక పేరు రాశారు. This is Jesus of Nazareth, the King of the Jews. మరి యూదులకు రాజైన యేసుక్రీస్తు ఇతడు అని Now రాశారు. what did they do? They rejected our Lord. మరి మన ప్రభువును వారు తిరస్కరించారు. You know, Brother Sudhakar reminded us this morning with a beautiful verse from Isaiah chapter number 50. యెషయా గ్రంథం 50వ అధ్యాయం నుంచి సహోదరులు He సుధాకర్ spoke about what they did prophetically to our Lord. 50. 50వ అధ్యాయంలో ప్రభువును వారు ఎలాగూ చేశారు అని చూస్తున్నాం. We read about the fact that his back was given to the smiters. మరి ఆయన వీపు Verse 6. 6వ వచనంలో ఆయన వీపు కొట్టు వారికి అప్పగించబడెను అని చూస్తున్నాం. And my cheeks to them that plucked off the hair, I hid not my face from shame and spitting. వెంట్రుకలు పెరుకు వేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మి వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. While we see the rejection of Joseph, but spiritually we see a picture of our Lord Jesus Christ. యోసేపు తిరస్కరించబడట మనం చూస్తుండగా ఆత్మీయంగా మన ప్రభు ఎలాగో తిరస్కరించబడ్డాడో చూస్తున్నాం. Dear brothers and sisters, even our life is no different. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం విరుద్ధమైనది. Many of us go through different sufferings and persecutions for the name of Christ. క్రీస్తు నామమును బట్టి మనలో అనేక మందిని అనేక శ్రమలు గుండా కష్టాలు గుండా వెళ్తాం. We are now living in a world where people are not happy with Christians. క్రైస్తవులంటే ఇష్టం లేని ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. They are going after believers. మరి విశ్వాసులను వారు You వెంటాడుతున్నారు. share the word, give tracts, there are people who are targeting you. మరి ఒకవేళ వాక్యాన్ని సువార్తను పంచుకున్న పత్రిక ఇచ్చిన మీ మీద దాడి చేస్తారు. We are reminded of this garment of rejection. తిరస్కరించబడిన ఈ వస్త్రము మనకు గుర్తొస్తున్నది. But don't be disheartened. అయితే నిరుత్సాహం The చెందవద్దు. Bible says that those who live godly will go through persecutions, will go through sufferings. దైవ భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారు అందరూ శ్రమ పొందెదరు అని Which means that if you are not going through sufferings, not going through persecution, maybe you have to relook at your life. మరి ఒకవేళ శ్రమ గుండా ఇబ్బంది గుండా వెళ్ళనట్లయితే
మన జీవితం సరిగ్గా ఉందా లేదో ఒకసారి This పరిశీలన was a చేయాలి. sad garment of rejection. ఇది విచారకరంగా తిరస్కరించబడిన అంగి. But then it doesn't end there. Let us move on and look at one more garment in the life of Joseph. ఇప్పుడు అక్కడితో ముగిసిపోలేదు కానీ ఇంకొక వస్త్రము యోసేపు జీవితంలో ఉన్నది. Let us come back to chapter number 37, verse number 31. 37వ అధ్యాయం ఆదికాండం 31వ వచనం. And I am calling this the garment of deception. ఇది మోసగించు వస్త్రము అని. Yes, there was a garment of rejection. మరి తిరస్కరించబడిన అంగి ఒకటి But ఉంది. then there is a garment of deception. ఆ తర్వాత మోసపరిచిన వస్త్రం ఒకటి ఉన్నది. Verse number 31. 31వ అధ్యాయం. And they took Joseph's coat and killed a kid of goat and dipped the coat in the blood. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి. Verse 32 also. 32వ వచనం. And they sent the coat of many colors and they brought it to their father and said, This have we found. Know now whether it be thy son's coat or not. ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి. This was a garment of deception. ఇది మోసపరిచిన వస్త్రం. Now your thoughts and Jacob's thoughts should have gone back to his own life. ఇప్పుడు యాకోబు యొక్క ఆలోచనలు తన సొంత జీవితం వైపు మరలి ఉంటాయి. If you just turn in the scriptures 10 chapters, come to chapter number 27. 10 అధ్యాయాల వెనుకకు వచ్చినట్లయితే You find of an incident that took place in the life of Isaac. ఆ ఇస్సాకు జీవితంలో చోటు చేసుకున్న సంఘటన మీకు గుర్తొస్తుంది. Now here we read about again Jacob and what he did. ఇక్కడ యాకోబు ఏం చేశాడో అది గుర్తొస్తున్నది. You look at it in chapter 27 and verse number 1. 27వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో It says, and it came to pass that when Isaac was old and his eyes were dim, so that he could not see, he called Esau his eldest son and said unto him, My son. And he said unto him, Behold, here am I. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో చెప్పాను. Now, if you read this entire chapter, ఈ అధ్యాయం అంతా చదివితే you will find that Jacob deceived his father along with his mother. Together they came together and deceived their father. మనం చదివేది ఏంటంటే యాకోబు తన తల్లితో కలిసి ఇద్దరు తమ తండ్రిని మోసగించారు. Now what did Rebecca do? రెబెకా ఏం చేసింది? She cooked a nice savory meal for Isaac. ఇస్సాకు కొరకు ఒక రుచికరమైన వంటను చేసింది. And she sent Jacob with that meal to Isaac his father. ఆమె వంట చేసిన ఆ కూరను యాకోబు చేతికి ఇచ్చి ఇస్సాకు యొద్దకు పంపించింది. And not only that, అంత మాత్రమే కాదు, it says in the scriptures that she also put the garments of Esau, hairy garments, because Esau was a very hairy man, hairy garments, so that Isaac cannot discern Jacob. ఇస్సాకు యాకోబును గుర్తుపట్టుకున్నట్లు చేతులకు మరి వెంట్రుకలతో ఉన్న వస్త్రాన్ని తొడిగి పంపించింది. And look at verse number 18, chapter 27, verse 18. 27వ అధ్యాయం 18వ వచనం చూడండి. And he came unto his father and said, My father, and he said, Here am I. Who art thou, my son? Verse 19, and Jacob said unto his father, I am Esau, thy firstborn. 18-19 వచనాలు. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. You know, Isaac was a wise man. ఇస్సాకు జ్ఞానవంతుడు. If you read further down, you will find that Isaac had a doubt.
ఇస్సాకు ఇంకా ముందుకు చదివినట్లయితే Is ఒక అనుమానం this, వచ్చింది. is this really Esau or somebody else? ఏశావేనా లేక ఇంకొకరా అని అంటున్నాడు. That's why he says in verse number 22, అందుకని 22వ వచనంలో అంటున్నాడు, and Jacob went near unto Isaac his father and felt him and said, the voice is Jacob's voice, but the hands are the hands of Esau. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అని. Look at verse 16, same chapter, verse 16, 1-6. ఇదే అధ్యాయంలో 16వ వచనం చూడండి. And she put the skins of the kids of the goats upon his hands and upon the smooth of his neck. రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి. Think about it. దీని గురించి ఆలోచన చేయండి. You know, here was a man called Jacob. ఇక్కడ యాకోబు ఉన్నాడు. And what did he do? ఏం చేశాడు? He went and deceived his father. ఆయన వెళ్ళి తన తండ్రిని మోసగించాడు. He wore those hairy goat skin. మరి ఆ వెంట్రుకలు కలిగిన చర్మపు వాటిని ధరించాడు. He carried savory food. మరి రుచికరమైన కూరను తీసుకెళ్ళి. Isaac was blind. ఇస్సాకేమో మంద దృష్టి కలిగిన వాడు. And he deceived his father and said, I am Esau. ఇస్సాకును మోసగించి నేనే ఏశావునే అని చెప్పాడు. Now this should have come to the mind of Jacob in chapter 37 of Genesis. ఇప్పుడు 37వ అధ్యాయం ఆదికాండంలో ఇది జరుగుతూ ఉంటుండగా యాకోబుకు ఈ సందర్భం గుర్తొచ్చి ఉంటుంది. But all that did not come to his mind. At least we don't read it. మరి అదంతా గుర్తొచ్చినట్లు అంతా వచ్చినట్లు చెప్పలేము. That is why I am saying these are the garments of deception. అందుకని నేను చెప్తున్నాను, ఈ అంగి ఏదైతే ఉందో అది మోసగించిన అంగి. Galatians chapter 6 verse 7. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. And make a note of this verse, dear brothers and sisters. ఈ సహోదరులారా ఈ వచనాన్ని రాసి పెట్టుకోండి. Galatians chapter 6 and verse number 7. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. Be not deceived, God is not mocked, for whatsoever a man soweth, that shall he also reap. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Secret sin on earth is open scandal in heaven. మరి ఈ భూలోకంలో చేసే రహస్య పాపం ఏదైతే ఉందో పరలోకంలో అది పెద్ద బహిరంగ కుంభకోణం. I hope you've got it. అర్థమైందని అనుకుంటున్నాను. Secret sin on earth మరి భూలోకంలో ఒక రహస్య పాపము is open scandal in heaven. పరలోకంలో అది బహిరంగ కుంభకోణం. Galatians chapter 6 verse 7. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. Don't be deceived. మరి మోసపోకుడి, The sin will catch you. నీ పాపం నిన్ను Don't be deceived. God is not mocked, for whatsoever a man soweth, that also shall he reap. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోయును. And some of the older ones, you know what I'm talking about. పెద్దలైన మీకు నేనేం మాట్లాడుతున్నాను అర్థమయ్యే ఉంటుంది. If you have not chosen to do certain things in your life, మరి మన జీవితంలో మరి కొన్ని పనులు చేయడానికి ఇష్టము కలగకుండా ఉన్నట్లయితే those are the things which should come back in your life. మరి ఆ క్రియలే ఆ పనులే మరలా తిరిగి మనకు వస్తాయి. God will be gracious. దేవుడు కృప కలిగిన వాడే. But remember, whatsoever you sow, if you sow to your flesh, if you sow discord at home, that will come to bite you in future. అయితే గమనించదగినది ఏంటంటే మనం ఏదైతే పనులు చేస్తామో, ఏదైతే మరి విరోధము విత్తుతామో అది మరలా మనలను కాటు వేయడానికి తిరిగి వస్తుంది. Don't take it lightly. మరి తేలిగ్గా And తీసుకో. especially I'm telling you because I am telling you that many people don't know how to bring up their families. Many of them. ఇది ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే అనేక మందికి కుటుంబాన్ని ఎలాగో సంరక్షించుకోవాలో, They have no idea how to bring up children. పిల్లల్ని ఎలాగో పెంచాలో They తెలియదు. have no idea what is the responsibility of husband and wife. భార్య భర్తల బాధ్యత అనేది వారికి తెలియదు. Everything is
there in the scriptures. లేఖనాల్లో అన్ని ఉన్నాయి. Either they don't read వారు చదవనైనా చదవరు, or they don't follow. లేదా దాన్ని అనుసరించనైనా అనుసరించరు. There are many simple principles mentioned in the scriptures. లేఖనాల్లో మనము అనుసరించదగిన అనేక Yesterday I spoke about it. నిన్న దినాన మాట్లాడాను వాటి గురించి. You know, I spoke about the fact that a man has to earn the bread and bring it on the table. మరి పురుషుడు జీతము సంపాదించి ఆహారాన్ని బల్ల మీద తేవాలని చెప్పారు. Some of you might not know this. మరి కొంతమందికి తెలియకపోవచ్చు. I'm the vice president of HR with the ఇన్ఫోసిస్ లో HR వైస్ ప్రెసిడెంట్ గా సహోదరులు ఉన్నారు. And there is lot of things I've done with people. మరి అక్కడ ఉద్యోగస్తులతో అనేక పనులు చేస్తా ఉంటారు. You know, getting a job is only the small part. It is 10% of the job. Getting a job. ఉద్యోగం అంతట్లో చూస్తే ఉద్యోగం రావటం అనేది 10%. 90% is to maintain your job. 90% ఈ ఉద్యోగాన్ని కాపాడుకోవడం. Many people have no idea how to maintain their job. అనేక మంది తమ ఉద్యోగాన్ని ఎలాగో సంరక్షించుకోవాలో తెలియదు. They have no idea. అలాంటి ఆలోచనే ఉంది. They find a reason saying that problem, this problem, politics, everything is there. మరి రాజకీయాలను ఇంకొక సమస్యను ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. And they leave their job. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెడతారు. You show me one office where there is no politics. అసలు రాజకీయాలు లేని ఏ ఉద్యోగం. Learn to depend on God and work. మరి దేవుని మీద ఆధారపడి పని చేయాలి. Again, I'm not going to go into that topic at all. మరి ఆ విషయంలోకి నేను వెళ్ళకపోవడం. Again, I'm requesting you. అయితే నేను మరలా all is not okay in your home. మరి మన ఇళ్ళలో అన్ని సక్రమంగా. Many believers don't know how to bring up children. అనేక మంది విశ్వాసులకు తమ కుటుంబాలను పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. Spend time with your families. మన కుటుంబాలతో సమయం గడుపుదాం. My honest view, and take it as an input from a brother who has walked with the Lord. ప్రభువుతో నడిచిన సహోదరునిగా నేనిచ్చే సలహా తీసుకోండి. Meeting every day in a week, assembly meeting every day in a week is not good. మరి ప్రతిరోజు సంఘ కూడిక అంత మంచిది. You have to learn to give time for the assembly members to spend with their family. మరి సంఘస్థులు తమ కుటుంబాలతో సమయం గడపడానికి సమయం ఇవ్వాలి. Take it as an advice from my side. నా నుంచి ఇది సలహాగా. Some believers, because they are retired, they think the whole assembly is retired. It doesn't work like that. కొంతమంది రిటైర్ అయ్యారు కాబట్టి అందరూ అలాగే ఉంటారని ఆలోచిస్తూ ఉంటారు. I hope you are getting the message. నేను చెప్పేది అర్థమైందని అనుకుంటున్నాను. But you should have the meetings of the assembly. అయితే సంఘ కూడికలు జరగాల్సిందే. And you should attempt to attend all the meetings of the assembly. సంఘ కూడికలు అన్నిటికీ హాజరవ్వడానికి ప్రయత్నించాలి. But meetings every day is not a good thing. అయితే ప్రతిరోజు కూడికొనటం అంత కోరదగినది కాదు. Okay, let us move on. Let's come and look at the fourth garment. ఇప్పుడు 4వ అంగి యొద్దకు వద్దాం. This is called the garment of temptation. ఇది శోధన కలిగించు అంగి. Yes, this is found in Genesis chapter 39. 39వ అధ్యాయం ఆదికాండంలో దీన్ని చూస్తాం. And verse number 12. 12వ వచనం. Genesis chapter 39 verse number 12. 39వ అధ్యాయం ఆదికాండం 12వ. And she caught him by his garment, saying, lie with me. And he left his garment in her hand and fled and got him out. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో నుండి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. This is the garment of temptation. ఇది శోధన కలిగించిన అంగి. You find over here that this is in the house of Potiphar. ఇది పోతీఫరు ఇంటిలో జరిగింది అని అర్థమవుతుంది. Joseph was now made the steward in the house of Potiphar. ఆ పోతీఫరు ఇంట్లో యోసేపు ఇప్పుడు గృహ నిర్వాహక పదవిలో ఉన్నాడు. Overseer in his house. ఆయన ఇంటిలో అన్నిటిని పర్యవేక్షించేవాడు. Because he saw that God was with him. ఆ దేవుడు అతనితో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Then we find about a problem brewing in that house. అయితే ఆ కుటుంబంలో సమస్య తలెత్తుతున్నట్లుగా. What was the problem? ఏ సమస్య అది? It was a very simple problem. ఎంతో చిన్న సమస్య. But it was a very enticing problem. అయితే ఎంతో ఆకర్షించే సమస్య. Potiphar's wife, we don't know her name. పోతీఫరు భార్య పేరు మనకు తెలియదు. But we know that in
verse 7 of chapter 39, it says that his master's wife cast her eyes upon Joseph and said, "Lie with me." 39వ అధ్యాయం 7వ వచనంలో అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. The Bible says that this went on every day. మరి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి దినము కూడా ఆమె శోధించుచూ Verse 10 of the same chapter, chapter 39 says day by day, and it came to pass as she spake to Joseph day by day. 39వ అధ్యాయంలోని 10వ వచనంలో దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు. Day by day this issue happened. ఈ సమస్య అనేది ప్రతిరోజు జరుగుతున్నది. Now what was the problem there? అక్కడున్న సమస్య ఏంటిది? There was a young man called Joseph. యవనస్తుడైన యోసేపు ఉన్నాడు. And there was a temptation before him. అతని ఎదుట ఒక శోధన ఉన్నది. And the master's wife, Potiphar's wife, every day she came and tempted him. ఇప్పుడు ఆ యజమాని భార్య అయిన పోతీఫరు భార్య ప్రతిరోజు వచ్చి అతనితో మాట్లాడుతుంది. Till one day she caught his garment. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక రోజు అతని వస్త్రాన్ని And what did Joseph do? ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? He left his garment అతని వస్త్రములు వదిలిపెట్టాడు. and he saved his character. అతని ప్రవర్తనను కాపాడుకున్నాడు. He lost his garment అతని వస్త్రమును but పోగొట్టుకున్నాడు. saved his character. అతని ప్రవర్తనను Dear కాపాడుకున్నాడు. brothers and sisters, ప్రియ సహోదరి this is a సహోదరులు, beautiful example. ఇది మంచి ఉదాహరణ. You know, it says in verse 12, 12వ వచనంలో చెప్తున్నాడు, he left his garment in her hand and fled. అతని వస్త్రము పట్టుకొని అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని బయటికి పారిపోయాను. Yesterday also we read that. నిన్నటి దినాన్ని కూడా చదివాము. Remember that verse I told you 2:2. నిన్న చెప్పాను కదా 2:2. 2 Timothy chapter 2 verse 22. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. Flee fornication. మరి యవనేచ్ఛ నుండి పారిపోము. That's exactly what Joseph did. ఇక్కడ యోసేపు చేసింది అదే. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, look at the response of Joseph. యోసేపు యొక్క స్పందనను Many lessons we can learn from him. అతని నుంచి అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. In verse number 9 he gives us a reason why Joseph did what he did. Verse 9, last part of verse 9. 9వ వచనం చివరి భాగంలో యోసేపు ఏమి చేశాడో దానికి కారణం మనకు కనబడుతుంది. How then can I do this great wickedness and sin against God? నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. How can I do this sin against God? దేవునికి విరోధంగా నేను ఈ పాపం ఎలాగూ చేయగలను? Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, when you get time you should do this. Read the book of Psalms. మరి సమయం ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం చదవండి. Now there are 7 Psalms 7 కీర్తనలు ఉన్నాయి, which are called the penitential Psalms or the repentance Psalms. ఆ కీర్తనలకు ప్రలాపించే కీర్తనలు అని పేరు. Now one of those is Psalm 32. అది అందులో ఒకటి 32వ కీర్తన. Then you also read about Psalm 51, the famous Psalm 51. These are all the repentance Psalms of David. ఇవన్నీ కూడా దావీదు పశ్చాత్తాపపడుతూ రాసిన కీర్తన 51వ కీర్తన. Now you can always have these meditations in your life. మన జీవితంలో ఈ ధ్యానాలు ఎప్పుడు కలిగి ఉంటాయి. 7 penitential Psalms. 7 పశ్చాత్తాపపడుతూ రాసిన కీర్తన. Let me give you all the 7. ఈ 7 మీకు చెప్తాను. Psalm 6. 6వ కీర్తన. Psalm 6. 6వ కీర్తన. Then you have Psalm 32. ఆ తర్వాత 32వ కీర్తన. Then you have Psalm 38. ఆ తర్వాత 38వ కీర్తన. Psalm 6. 6వ కీర్తన. Psalm 32. 32వ కీర్తన. Psalm 38. 38వ కీర్తన. Psalm 51. 51వ కీర్తన. Psalm 51. 51వ కీర్తన. Then Psalm 102. ఆ తర్వాత 102వ కీర్తన. Yes, Psalm 102. 102వ కీర్తన. Then Psalm 130. ఆ తర్వాత 130వ And కీర్తన. last is 143. ఆ తర్వాత చివరిగా 143వ కీర్తన. I hope
you are going through these ఈ meditations. ధ్యానాలు గుండా వెళ్తున్నారని నేను Now నమ్ముతున్నాను. Psalm 51. 51వ If కీర్తన you look at this psalm, it talks about how David is penitent and coming before God. మరి ఈ కీర్తన చూస్తే దావీదు ఎలాగూ పశ్చాత్తాపపడుతూ దేవుని యొద్దకు వస్తున్నాడు గమనించండి. And he is pleading before God. దేవుని ఎదుట అతడు వేడుకుంటున్నాడు. And he is talking about acknowledging his sins. తన పాపములను ఒప్పుకుంటూ మాట్లాడుతున్నాడు. Now you look at some of these. Look at verse 1 of Psalm 51. 51లో మొదటి చరణాన్ని చూడండి. Have mercy on me, O God, according to thy kindness, according to the multitude of thy tender mercies, blot out my transgressions. నీ దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. Look at verse 3 and verse 4 of Psalm 51. అదే కీర్తనలో 3-4 చరణాలు చూడండి. For I acknowledge my transgressions and my sin is ever before me. Against thee. Against thee means against God. Against thee only have I sinned and done this evil in thy sight, that thou mightest be justified when thou speakest and be clear when thou judgest. Verse 4. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడవు, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా అగపడవు. Against thee and thee only నీకు కేవలము నీకే I విరోధముగా have sinned. నేను పాపం You know, చేసి ఉన్నాను. David acknowledged that his sin was, of course, against Uriah, against Bathsheba. మరి దావీదు ఒప్పుకుంటున్నాడు. అయితే అతడు చేసిన పాపము ఊరియాకు బత్షెబాకు వ్యతిరేకంగా, But he acknowledges that he has sinned against God. అదే సమయంలో ఈ పాపము దేవుని విరోధంగా చేశాను అని Come అంటున్నాడు. back to Genesis 39. ఇప్పుడు 39వ అధ్యాయం ఆది కాండానికి Look at verse 39. Verse 9. 39వ వచనం చూడండి. That is exactly what Joseph is saying, that how can I do this wickedness and sin against యోసేపు God? అదే మాట అంటున్నాడు. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము కట్టుకొందును. We will move on and look at the fifth garment in the life of Joseph. యోసేపు జీవితంలో 5వ అంగి యొద్దకు వెళ్దాం. Come with me to now Genesis 39 and verse number 20. 39వ అధ్యాయము 20వ వచనం చూడండి. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను, అతడు అక్కడ చెరసాలలో ఉండెను. Yes, Joseph was put in the prison. యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. Now, how do I know that he had a new prison garment? మరి యోసేపుకు కొత్త చెరసాల సంబంధించిన వస్త్రాలు ఉన్నాయని తెలుసు. ఎలా తెలుసు? The reference is chapter 41 verse 14. 41వ అధ్యాయము 14వ వచనం, ఆ వచనం ద్వారా తెలుసు. Now when Joseph is coming out of the prison, ఆ చెరసాల నుంచి యోసేపు బయటికి it వస్తున్నాడు. says that he shaved himself and changed his raiment and came in unto the Pharaoh. 41 verse 14. 41వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే కాబట్టి చెరసాలలో నుండి అతడు వచ్చుండగా క్షౌరము చేయించుకొని బట్టలు కట్టుకొని వచ్చాను అని చూస్తున్నాం. మంచి బట్టలు కట్టుకొని. Now I choose to call these the garments of humiliation. ఇవి మరి అతనిని అవమానపరిచిన వస్త్రాలుగా తీసుకుంటారు. Think about it, the message that had gone around. మరి ఆ చుట్టూ వెళ్ళిన వార్తల గురించి People ఆలోచించారు. would have said, look at this Joseph. యోసేపు That day in the night they would have been eating meal in their house saying, look at Joseph, his master Potiphar trusted him. మరి వారు ఇంట్లో భోజనం చేస్తూ అతని గురించి ఇలా మాట్లాడుకుంటేవాడు, మన యజమానుడు ఇతన్ని ఎంతో నమ్మాడు. He gave him such a high honor, dignity. మరి ఎంతో ఉన్నతమైన పదవి అప్పచెప్పాడు. What a dirty man he is. ఎంత చెడ్డవాడు ఇతడు. He did not even leave his own master's wife. మరి యజమాని భార్యను కూడా వదిలిపెట్టలేదు. Look at the scar on the life of Joseph that would have all come there. యోసేపు జీవితం మీద పడిన మచ్చ యొక్క ప్రభావాన్ని చూడండి. They said, good,
he's now put in the prison. ఇప్పుడు చెరసాలలో వేయబడటం మంచిదైంది Now అన్నాడు. you should go back and look at the life of our Lord Jesus Christ. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితానికి వెళ్ళి ఆలోచన చేద్దాం. The writer of Hebrews in chapter 12 says that he bore the contradiction of sinners. Chapter 12 verse 2. ఆ పాపాత్ముల తిరస్కారమును ఆయన అనుభవించెను అని Think about the Lord Jesus Christ again. మరలా మన ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుందాం. You know, when they had nothing else to call him, they said that he's a wine bibber. మరి ఇంకా ఏమి దూషించడానికి లేక అతడు మద్యపాని త్రాగుపోతూ అన్నారు. He's a gluttonous man. అతడు తిండిపోతూ అన్నారు. They said that he is a devil. అతడు దయ్యము పట్టినవాడు అన్నారు. Nothing can be worse than that. ఇంతకంటే ఇంకా ఎంత ఘోరమైన మాటలు ఉండొచ్చు. The contradiction of sinners. మరి పాపాత్ములకు తిరస్కారం అనుభవించిన వాడు. The choice of heaven came into this world. మరి పరలోకపు ప్రియుడైన యేసుక్రీస్తు The భూలోకానికి. Bible says that there was no sin in him. ఆయనలో పాపమే లేదని బైబిల్ చెప్తున్నది. Pilate said that I find no fault in him. పిలాతు కూడా చెప్పాడు అతనిలో ఏ దోషమును నేను కనుగొనలేదని. And yet they went and crucified him. అయినప్పటికీ ఆయనను తీసుకొని వెళ్లి సిలువ వేశారు. You know, they put him in that prison. ఆయనను ఆ చెరసాలలో ఉంచారు. Prison means spiritually. ఆత్మీయంగా అనుకోవచ్చు. After he died, he was put in the grave. ఆయన చనిపోయిన తర్వాత ఆ సమాధిలో ఉంచారు. But we know from a fact from the scriptures that he rose up from the grave. He arose. లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆయన సమాధి నుండి మృత్యువు నుంచి తిరిగి లేచాడని తెలుస్తుంది. That was a prison experience of Joseph. యోసేపుకున్న చెరసాల అనుభవం. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, you know, Joseph had the company of two people in the prison. Many were there, but at least two people we know. చెరసాలలో అనేక మంది అతనికి పరిచయస్తులై ఉండవచ్చు, కానీ ఇద్దరు మనకు ఉన్నారు. There was a butler, ఒకడు భక్ష్యకారుల అధిపతి, and then there was a baker. ఆ తర్వాత పానదాయకుల అధిపతి. There was a butler. ఆ భక్ష్యకారుల అధిపతి. No, butler is the second. పానదాయకుల అధిపతి And a baker. భక్ష్యకారుల అధిపతి. Okay. Now the butler came out. ఇప్పుడు ఆ భక్ష్యకారు పానదాయకుల అధిపతి వచ్చాడు. When he came out, అతడు వచ్చినప్పుడు you know, Joseph told him, అతడు యోసేపు అన్నాడు. and that's the only character blemish that we have about Joseph. Dependence on man. యోసేపు జీవితంలో మనం ఏదైనా చెప్పుకోదగిన దోషం ఉన్నదంటే అది అదే, మానవుని పైన ఆధారపడు. He said, please remember me. నన్ను గుర్తు పెట్టుకో అన్నాడు. But that butler forgot. అయితే ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. Butler absolutely forgot. ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. Till after a few years, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు, because Pharaoh had dreams, ఫరోకు కల వచ్చింది. that's when he remembered Joseph. అప్పుడే ఆ యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. The Bible says in Psalm 118 and verse 9, 118వ కీర్తన 9వ వచనంలో బైబిల్ అంటున్నది, it is better to trust in the Lord than to put confidence in man. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. It is better to trust in the Lord than to put confidence in man. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను నమ్ముట మేలు అంటున్నాడు. Where is your confidence? మన ధైర్యం ఎక్కడ? Are you putting confidence in man? మనుషులు నమ్ముతున్నామా? That's what Joseph did. యోసేపు అదే చేశాడు. But it was a humiliating experience for Joseph. Those are the garments of humiliation. Let's come back. ఇది మరి అవమానకరమైన అనుభవము, అవమానకరమైన దుస్తులు. Yes, come back. We will look at the sixth garment of the life of Joseph. ఇప్పుడు యోసేపు యొక్క 6వ అంగీ యొద్దకు వద్దాం. And which is found in Genesis chapter 41 and verse 42. 41వ అధ్యాయం ఆదికాండం 42వ వచనం. Yes, 41 and 42 verse. 41వ అధ్యాయం 42వ వచనం. Yes, brother. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. These are the garments of exaltation. ఇవి మరి హెచ్చించబడిన వస్త్రం. Garments of exaltation. అవి హెచ్చించబడిన వస్త్రం. Joseph finally came out of the prison. ఇప్పుడు యోసేపు చివరికి చెరసాల నుంచి బయటకు వచ్చాడు. Not only did he just come out of the prison, ఆ చెరసాల నుంచి బయటకు రావడమే కాదు, he was made a ruler over the
people ఆ ప్రజల మీద అధికారిగా నియమించబడ్డాడు. and only second to the Pharaoh. ఇప్పుడు ఫరో కంటే తక్కువ వాడు రెండో అధికారి. What an exaltation! ఎంత హెచ్చింపు! Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులు, this is one truth that I have learned in my life. నా జీవితంలో నేర్చుకున్న ఒక సత్యం ఇది. Whether corporate life, మరి మనం చేసే ఉద్యోగం governmental life, లేదా ఇంకా political life, రాజకీయ జీవితంలో అయినా, whoever is set in power is by the hand of God. ఎవరైతే అధికారంలోనికి వస్తారో వారు ప్రభు ఇచ్చిన అధికారం చేత ఆ స్థానానికి వస్తారు. We might think as individuals we are doing it, మనము వ్యక్తిగతంగా వ్యక్తులుగా ఇది మనం చేసిందేమో అనుకుంటాం. but I can assure you based on the word of God అయితే వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను ఖచ్చితంగా చెప్పేది, that all the principalities and the powers are all under his control, the control of God. దేవుని యొక్క ఆధిపత్యం కింద ఈ లోకంలోని అధికారములు అధికార స్థాయిలో ఉన్నాయి. Please come with me to one verse from the book of Psalms, Psalm 75. Psalm 75వ కీర్తనకు వద్దాం. This is a very good verse for us to remember, especially when it comes to any promotion that we give glory to God. Psalm 75. 75వ కీర్తనలో మనకు ఏదైనా పదోన్నతి వచ్చినప్పుడు దేవునికి ఎలా మహిమ చెల్లించాలో చూస్తున్నాం. Please draw your eye to verse number 6. Verse number 6 and then verse number 7. 6-7 వచనాలు చూడండి. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. Yes, this is a very clear verse. ఇది ఎంతో తేటగా కనపడుతున్న వచనం. Many people get disappointed if they don't get promotion. ఆ పదోన్నతి రాకపోతే అనేక మంది నిరుత్సాహానికి గురవుతారు. One believer actually went into a mental shock and depression because he did not get promotion. ఒక విశ్వాసి అయితే అతనికి పదోన్నతి రానందు చేత దిగ్భ్రాంతికి గురై డిప్రెషన్ కు వెళ్ళిపోయాడు. That's when I brought this to his attention. అప్పుడు ఈ వచనాన్ని అతనికి చెప్పాను. I said, brother, leave it to the Lord. ఆ ప్రభువుకు వదిలిపెట్టి వేయండి సహోదరుడు. Trust that it is God who lifts us up, promotes us, lifts us up. ఆయన దేవుడు మాత్రమే హెచ్చించువాడని ఆయనకి చెప్పాను. It doesn't come from the east, అది తూర్పు నుండి రాదు, doesn't come from the west, పడమటి నుండి రాదు, doesn't come from the south. ఆ తర్వాత దక్షిణం But నుండి రాదు. God is the judge. ఆ దేవుడే తీర్పు He తీర్చువాడు. put it down and lifted up. ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. Let us keep this in mind. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. Remember that the butler forgot Joseph. ఆ పానదాయకుల అధిపతి యోసేపును మరిచిపోయాడనే సంగతి But గుర్తుపెట్టుకోవాలి. God remembered Joseph. అయితే దేవుడు ఆ యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. When Pharaoh had those two dreams, ఆ ఫరోకు ఈ 2 కలలు వచ్చినప్పుడు that's when what happened? The butler remembered. అప్పుడు ఈ పానదాయకుల అధిపతికి He జ్ఞాపకం said, oh, వచ్చింది. there was one prisoner ఒక చెరసాల్లో ఒక ఖైదీ ఉన్నాడు. and he interpreted my dream. నా కలకు భావం అతను చెప్పాడు. And he was the one who has been able to bring me out. నన్ను బయటకు తీసుకురావడానికి అతడే తోడు. He will be the one who can help interpret your dream. ఈ కల భావము ఫరోకు చెప్పడానికి అతడే సహాయపడగలడు. That's when God gave him the promotion. ఆ విధంగా ఆ సందర్భంలో దేవుడు యోసేపుకు పదోన్నతి ఇచ్చాడు. Now quickly let us come to the 7th garment. ఇప్పుడు త్వరగా 7వ వస్త్రం యొద్దకు వద్దాం. Come back to Genesis ఆదికాండముకు తిరిగి వద్దాం. chapter 45. 45వ అధ్యాయము. Chapter 45 and verse number 22. 45వ అధ్యాయము 22వ వచనం. Chapter 45 and verse 22. 45వ అధ్యాయం 22వ వచనం. బెన్యామీనుకు 300 తొలుముల వెండిను 5 దుస్తుల బట్టలను ఇచ్చెను. The garments of reconciliation. ఇది సమాధాన పరిచిన వస్త్రం. Now what has happened? By the time we reach chapter 45, 45వ అధ్యాయం చదివేటప్పటికి Joseph has revealed himself to his brothers. యోసేపు తన్ను తాను తన సహోదరులకు తెలియపరుచుకున్నాడు. He knows that these are his brothers who put him into the pit, who sold him to the Ishmaelites. మరి నన్ను గొంతులో వేసింది ఆ తర్వాత ఇష్మాయిలు కమ్మింది వీరే అని యోసేపు తెలుసు.
Now there was an option in the life of Joseph. యోసేపుకి తన జీవితంలో ఒక అవకాశం Now ఉంది. listen to me carefully. జాగ్రత్తగా వినండి. This is a problem in many assemblies. అనేక సంఘాలు ఇదే సమస్య. Many believers want to become even. They want to give back to a believer. మరి ఓ విశ్వాసికి మాటకు ప్రతి మాట ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. Every argument, every discussion, every action, give it back. ప్రతి వాదన, ప్రతి మాటకు ప్రతి మాట ఇవ్వాలి, మరి ప్రతి సంవాదం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. They don't forgive. వారు క్షమించరు. They don't forget. వారు మరిచిపోరు. Some people say no, forgiveness, only if there is true repentance. కొంతమంది ఏమంటారంటే నిజమైన మారు మనసు ఉంటే క్షమాపణ ఉంటుంది I agree there should be repentance. మారు మనసు ఉండాల్సిందే. But are you willing to forget? అయితే మర్చిపోవడానికి సిద్ధంగా. Come with me to 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయానికి రండి. 1 Corinthians chapter 13 has the 15 qualities of love mentioned over there. అక్కడ 15 రకాల ప్రేమను గురించిన లక్షణాలు మనకు కనబడుతున్నాయి. 1 Corinthians chapter 13 has 15 qualities of love. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించిన 15 లక్షణాలు కనబడుతున్నాయి. Now come to verse 5. 5వ వచనానికి రండి. And just the last quality that is mentioned over there, that love thinketh not no evil. మరి ఇక్కడ అపకారమును మనస్సులో ఉంచుకొనదని thinketh no evil. మనస్సులో Now write down, if you have a pen, write down. పెన్నుంటే రాసి పెట్టుకోండి. That means that if you really love someone, you won't keep a register, a ledger. మరి మీరు కనుక నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే వారు చేసిన పొరపాట్లన్నీ రాసి పెట్టుకోరు. Like Joseph did. యోసేపు చేసినట్లే. Don't keep a ledger. It is an accounting term. మరి ఇది మరి లెక్కలు రాసే రిజిస్టర్ మాదిరి మనం రాసి పెట్టుకోం. Some people write a register. అయితే కొంతమంది ఈ రికార్డ్ రాస్తూ ఉంటారు. They will say in 1990 1990వ సంవత్సరం that brother did this to me. ఆ సహోదరుడు నాకు ఈ విధంగా చేశాడు. Now also I won't forgive. ఇప్పటికీ నేను అతన్ని క్షమించను. Are you like one of those? అలా ఉన్నారా మనలో? Because you have written a register. ఎందుకంటే ఇది రాసి పెట్టుకున్నాం. You're feeling bad about it. దాని గురించి The బాధపడుతున్నాం. Bible says if you genuinely love someone, love thinketh no evil, meaning it doesn't write a register. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకోవాలంటే ఒక వ్యక్తిని గనక మనం హృదయపూర్వకంగా క్షమిస్తే ఇక దాని గురించి మర్చిపోవటమే. Learn to forget. Learn to forgive. మరి క్షమిద్దాం, ఆ తర్వాత మర్చిపోదాం. ఈ అలవాటును అలవర్చుకుందాం. Joseph had 2 sons. యోసేపుకు 2 కుమారులు ఉన్నారు. You remember? What are their names? వారి పేర్లు ఏంటివి? Manasseh, Ephraim. Who is the older? పెద్దవారు ఎవరు? Manasseh. What is the meaning of Manasseh? మనస్సే అంటే అర్థమేంటి? You forgot. You forgot the meaning of Manasseh. మనస్సే అర్థమేంటి? I'm giving you a clue. Manasseh means Machpoala. You did not forget. Manasseh means forget. మనస్సే అంటే మర్చిపోవడం. Manasseh means మనస్సే అనగా forget. Imagine if you name your son Manasseh. What is your name? He says, I forgot. మన పిల్లలకు మనస్సే అని పేరు పెడితే మర్చిపోయినట్లే. Manasseh means I forgot. మనస్సే అంటే అర్థం Why did he name Manasseh? మనస్సే అనే పేరు ఎందుకు పెట్టాడు? He said, I am willing to forget everything which happened in my father's house. నా తండ్రి ఇంట్లో ఏదేదైతే జరిగిందో అదంతా మర్చిపోవటానికి Dear సిద్ధంగా brothers ఉన్నాను. and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, when we are parting this morning, this afternoon, ఈ మధ్యాహ్న కాలం మనం వదిలి వెళ్ళుచుండగా learn to forget and forgive one another. మరి ఒకరినొకరు క్షమించటం, ఆ తర్వాత మర్చిపోవటం అలవర్చుకున్నాం. Ephraim means ఎఫ్రాయిం అనగా fruitful. మరి ఫలించుట. To be fruitful, ఫలించాలి అంటే you have to learn to forget and forgive. దానికి
ఫలము ఫలించాలంటే మనం మర్చిపోవటాన్ని క్షమించడాన్ని I'll అలవర్చుకోవాలి. show you one verse and then we will close. Our time is almost up. నా సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక వచనం చెప్పి ముగిస్తాను. Luke's Gospel, లూకా సువార్త chapter 17. 17వ అధ్యాయం. Luke's Gospel, chapter 17, లూకా సువార్త 17వ అధ్యాయం verse number 3 3వ వచనం and 4, if you can read. 3-4 వచనాలు. Luke's Gospel, Luke 17, verse 3 and 4. లూకా సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా నుండి, మీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతని గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన యెడల అతని క్షమించుము, అతడు ఒక దినమున 7 మార్లు నీ యెడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అనిన ఎడల అతని క్షమింపవలెను. The Lord is speaking to the apostles. అపోస్తలులతో ప్రభువే What మాట్లాడుతున్నాడు. did he say? ఏమంటున్నాడు? Learn to forgive. క్షమించటం Simple నేర్చుకోండి. message. మరి చాలా సులభమైంది. Very simple message. చాలా సులభమైన I was వచనం. preaching the same thing. నేను కూడా ఇదే చెప్తున్నాను. You know, come to verse 5. 5వ వచనానికి రండి. What did the apostles say? అపోస్తలులు ఏమంటున్నారు? And the apostles said unto the Lord, అపోస్తలులు ప్రభు యొద్దకు వచ్చి increase our faith. మా విశ్వాసము వృద్ధి Got the connection? ఇక్కడ దీనికి సంబంధం Apostles are saying, you are asking very difficult thing from us, Lord. ఆ అపోస్తలులు ఏమనుకున్నారంటే మేము ప్రభు నుంచి కష్టమైన సంగతి అడుగుతున్నాం అనుకున్నాం. No, Lord, you are asking difficult things from us. ప్రభువా నీవు మా నుంచి కష్టమైన I can't forget, I can't forgive. నేను క్షమించలేను, మర్చిపోలేను. Therefore, కాబట్టి increase my faith. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. You know what the Lord said? ప్రభు ఏమంటున్నాడు? And the Lord said, verse 6, if ye have faith as a grain of mustard seed, ye might say unto the sycamore tree, be thou plucked up by the root, and be thou planted in the sea, and it shall obey you. ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబడి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. What is the Lord saying? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? I'm not able to follow. అర్థం అవట్లేదు. He is saying forgive. క్షమించు. Apostles are saying increase our faith. ఇప్పుడు అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి Then he is పొందించారు. giving some example. He is saying you have a faith like a mustard seed. ఆ తర్వాత ఆయన ఉదాహరణ చెప్తూ ఆవగింజంత విశ్వాసం ఉంటే And then you can ask the sycamore tree to be removed. ఈ కంబళి చెట్టు తీసివేయబడాలి అని అడిగితే And it will be removed. అది Let తీసివేయబడుతుంది. me explain that to you. That's why you need a Bible teacher. ఆ బైబిల్ టీచర్ ఎందుకే కావాలి దీన్ని You వివరిస్తారు. know what the Lord told the apostles? అపోస్తలులతో ప్రభు It ఏమన్నాడు? is not about more faith or less faith. ఇది ఎక్కువ విశ్వాసమా తక్కువ విశ్వాసం అని కాదు. It is not about volume of faith. It is about quality of faith. ఈ విశ్వాసం అనేది పరిమాణంతో కాదు కానీ Quality నాణ్యత. of your Christian life is determined if you are willing to forgive people. ఆ ప్రజలను క్షమించడానికి సిద్ధంగా ఉంటే ఆ క్రైస్తవ జీవిత విశ్వాస నాణ్యత దానితో ఉంటుంది. That's why I say even a small mustard seed, అందుకని చిన్న ఆవగింజ కూడా if you have quality of faith, మరి అలాంటి విశ్వాసము అంత పరిమాణంలో ఉంటే you can ask a sycamore tree to be removed. కంబళి చెట్టు You పెళ్ళగింపబడేటట్లుగా know what is చేయవచ్చు. the sycamore tree? ఈ కంబళి చెట్టు ఏంటిది? It used to be very old, 500, 600 years old. అది 500-600 సంవత్సరాలు ఉంటుంది. Very deep roots. మరి దాని వేర్లు ఎంతో లోతుకు వెళ్తాయి. And the fruit, దాని ఫలము very bitter. ఎంతో చేదుగా Let ఉంటుంది. me repeat it. మరలా చెప్తాను. Lives very long. ఎన్నో సంవత్సరాలు జీవిస్తుంది. Roots very deep. దాని యొక్క వేర్లు లోతుకు And వెళ్తాయి. fruit is very bitter. మరి దాని యొక్క ఫలం ఏదైతే ఉందో చేదుగా ఉంటుంది. అర్థమైందా? If you don't forgive people, ప్రజలను క్షమించకపోతే it will live for very long. ఎన్నో సంవత్సరాలు జీవించవచ్చు. It will have deep roots. ఎన్నో వేర్లు లోతుకు వెళ్ళవచ్చు. And it will be bitter. అయినప్పటికీ చేదుగా ఉంటుంది. That's what the Lord is saying. ప్రభు చెప్తున్నది ఇదే. That's the connection with forgiveness. క్షమించడానికి దీనికి ఉన్న He's saying, సంబంధం. learn this truth. ఈ
ఈ సత్యాన్ని నేర్చుకుందాం. Learn this truth. Have quality of faith like a mustard seed. మరి ఈ సత్యాన్ని గ్రహించి నేర్చుకుందాం. ఆవగింజంత విశ్వాసం మనం కలిగి ఉందాం. Remove bitterness from your life. మన జీవితంలో ఆ కోపాన్ని తీసివేసుకుందాం. Don't write it down in the register and have deep roots. మరి రిజిస్టర్ లో రాసి పెట్టుకొని దాన్ని లోతుకు తీసుకెళ్ళవద్దు. Be willing to forgive. మరి క్షమించడానికి What an example we have of Joseph. యోసేపు మన ముందు మంచి మాదిరిగా ఉన్నాడు. Instead of getting even with his brothers, ఇప్పుడు తన సహోదరులకు ప్రతి అపకారం చేయడానికి బదులుగా he was willing to forgive. అతడు క్షమించడానికి Dear సిద్ధంగా brothers ఉన్నాడు. and sisters, ప్రియ సహోదరి సహోదరు, let today afternoon, I don't know if there are any issues in this assembly, ఈ సంఘంలో ఎలాంటి ఇబ్బందులు విభేదాలు ఉన్నాయో తెలియదు but నాకు. if there is, remove that bitterness. అయితే మనము ఆ చేదు వేరును Be తీసివేద్దాం. willing to come together. మనము కలిసి చేరుకోవాల్సిన All సిద్ధంగా ఉన్నాం. believers. మరి మనందరం విశ్వాసంగా We have looked at the 7 garments మనము 7 రకాల in the దుస్తులు life చూసాం of Joseph. యోసేపు జీవితంలో. Number 1, మొదటిది the garment of favor. మరి అనుగ్రహము అందించిన దుస్తులు. Number 2, రెండవది the garment of rejection. తిరస్కరించబడిన వస్త్రములు. Number 3, మూడవది the garment of deception. మోసగించిన వస్త్రములు. Number 4, నాలుగవది the garment of temptation. శోధన కలిగించిన వస్త్రములు. Number 5, ఐదవది the garment of humiliation in the prison. ఆ చెరసాల్లో అవమానమును తీసుకుని వచ్చిన వస్త్రములు. Number 6, ఆరవది the royal garment of exaltation. హెచ్చింపు కలిగించిన ఆ రాజరికపు వస్త్రములు. Last but not the least, the garment of reconciliation and love. అయితే చివరిది అట్లా అప్రధాన్యమైనది కాదు, మరి సమాధానపరిచిన క్షమించిన వస్త్రం.